హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిలాస్. ఈరోజు నా ఛానల్లో మీకు నాన్ వెజ్ ఐటెం చూపించబోతున్నానండి. అదేంటంటే ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా నేను 1/2 kg ప్రాన్స్ తీసుకున్నానండి. దాన్ని నీట్గా శుభ్రం చేసుకొని దాని తర్వాత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ అంటే పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఎందుకు డీప్ ఫ్రై చేయాలి అంటే ఆ రొయ్యల్లో ఉన్న పచ్చి వాసన పోవటానికి మీరు డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుందండి ముందుగా. లేకపోతే డైరెక్ట్గా మీరు కర్రీలో వేసుకున్నారనుకోండి, ఫ్రైలో మీకు కొంచెం రొయ్యలు అనేవి స్మెల్ వస్తాయి. కాబట్టి ముందుగా ఇలా చేస్తే రొయ్యలు అనేది స్మెల్ అనేది రావండి. ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా? చూడండి ఎలా ఉన్నాయో పీసెస్. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేయటం వలన ముక్క కూడా ఫ్రై చేసినప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకని ఇలా ముందుగా మీరు చేసుకొని తర్వాత సేమ్ ప్యాన్లోని ఆయిల్, మరి సరిపడా ఆయిల్, ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అవి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. నీరు అనేది ఉండకూడదు ఆనియన్లో. ఆ నీరంతా పోయిన తర్వాత ఆ పీస్ అనేది మనకి బ్రౌనిష్ కలర్లో చేంజ్ అవుతుంది. ఆ ఆనియన్ బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఏమేమి వేయాలనేది నేను తెలియజేస్తాను. ముందుగా చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, దాని తర్వాత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, కారం సరిపడా మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది స్పైసీగా తినలేరు. కాబట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మీరు ఏదైతే ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నారో ఆ ప్రాన్స్ని దాంట్లో వేసుకోవాల్సి ఉంటుందండి. వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్గానే డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ముక్క అనేది కూడా, ప్రాన్స్ పీస్ అనేది కూడా మీకు ఎటువంటి స్మెల్ రాదండి. చాలా టేస్టీగా ఉంటుంది.